కుంభరాశి వారికి జూన్ 3 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితం అనేది ఎలా ఉండబోతుంది, వారు మీ జీవితంలో చూపించేటువంటి విధం ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే కుంభరాశి వారికి ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. ఇక ఈ వీడియోని మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శనీశ్వరుడు. అంటే ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసినట్లయితే బంధానికి, అనుబంధానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారండి. ఎవరైనా చిన్న సహాయం చేసినా కూడా వారిని అసలు మర్చిపోరనమాట. అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ, పాత స్నేహితులను కానీ, పాత బంధుత్వాలను కానీ అసలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరిని జీవితంలో కొన్ని ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ, బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరండి. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని మీరు నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం ఉన్నందున ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే మీరు మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులకు లోనైనా కానీ తప్పకుండా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించలేకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. ఇంకా బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారన్నమాట. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరికి అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుందండి. ఇంకా శుక్ర, శని మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా అనుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారికి గౌరవం, విమర్శలకు గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పులు ఏదైనా కానీ వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం, పేరు ప్రతిష్టలు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. భూముల విలువ పెరగడం మూలంగా ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోనికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే రేపటి రోజున ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జాతకంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయో తెలుసుకుందాం. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే వీరిపైన కొన్ని నిందలు, 6 కళ్ళు వేసి సమాజంలో వీరి పేరుని అవమానించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు తప్పకుండా రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి. అంటే కీడును తలపెట్టాలని చూస్తూ ఉంటారు. అంటే మీ యొక్క స్నేహితులలో ఎవరు శత్రువులు, ఎవరు మంచివారు అని గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు పాటిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సర్వం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ వారిని గమనించి, అంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి, అటువంటి వారు ఇచ్చే సలహాలను మీరు ఒక్కటి కూడా పాటించొద్దండి. మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు, అంటే మీ కుటుంబంలో సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ పెద్దవారు కావచ్చు, వారి అనుభవం ఉన్న వారితో మీరు ఏదైనా కానీ చర్చలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి. కొంతమంది బయటకు శ్రేయోభిలాషుల్లా కనిపిస్తూ ఉంటారు, లోపల మాత్రం మనం కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైనటువంటి సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దూరంగా ఉండండి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నా వారు ఎవరైనా ఉన్నారో వారికి ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారండి. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైనటువంటి విషయాల్లో గొడవల్లో దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పారిపోతుందన్నమాట. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై ఆధారపడుతుంది. మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, వారే ప్రత్యక్షంగా మనకు గొడవ పెట్టుకోవచ్చు కదా, మీరే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి. పరిస్థితిని బట్టి మీరు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో, అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మికి అట్లా షూరిటీ సంతకాలు చేయకండి. ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి ద్వారా తప్పకుండా మీకు కనిపిస్తుంది. ఆ వ్యక్తి అంటే ఈ చెప్పినటువంటి ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి వలన ఆ వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు అనేది పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అసలు పెట్టకూడదు, వెళ్ళొద్దండి కూడా. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి, అనుభవజ్ఞులతో మాట్లాడండి. దానివల్ల మీకు బాగా మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం మీరు చాలా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారండి. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా వారి కీడు జరగాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి ఎప్పుడెప్పుడు అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ కూడా అవమానించమని కాదు, అనుమానించమని కూడా కాదు. ఎందుకంటే ఎవరైనా అంటే ఆ వ్యక్తి యొక్క మంచిని కోరుకుంటున్నారా, చెడును కోరుకుంటున్నారనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు, లేదంటే వారి యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, మనకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది కదా. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే ఒక రకంగా అంటే ఏంటంటే ఏమి అనేలాగా ఉండాలన్నమాట. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం, భాగస్వామ్య ఒప్పందాలు చేయడం, ఇటువంటి పనులు కూడా చేయకండి. వారి ఇచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తప్పకుండా మీ నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోండి. అది మీకు అంతా కూడా మేలు చేసేదిగా ఉంటుంది. రేపటి రోజున మీరు తప్పనిసరిగా శివారాధన చేసుకోవాలి. శివుడిని ఆరాధించడం, శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాన్ని, గంగతో అభిషేకాన్ని చేయడం, అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళాలు కానీ లేదంటే ఇంకా మారేడు కాయలు కానీ శివుడికి అర్పించడం, ఇలా శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి 3 కన్నులు కలిగినటువంటి కొబ్బరికాయను సమర్పించడం, అలాగే శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. 108 సార్లు శివుడిని ఎంతో మనస్ఫూర్తిగా నమ్మి శివుడిని ఆరాధించడం వల్ల మీ జీవితం ఎంతో సంతోషంగా, సుఖంగా కూడా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా దుర్గాదేవి స్తోత్రాన్ని, అలాగే అష్టలక్ష్మి స్తోత్రాన్ని కూడా పఠించడం వలన మీ జీవితంలో ఎటువంటి చిక్కులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.